ఓం నమో వెంకటేశాయ. శ్వేతం వరాహవపుషం క్షితిముద్ధరంతం శంఖారి సర్వవరదాభయయుక్తబాహుం ధ్యేయో నిజైశ్చ తనుభిః సకలైరుపేతం పూర్ణం విభుం సకలవాంఛితసిద్ధయేజం. శంఖము, చక్రము, వర అభయముద్రలను తన చతుర్బాహులో ధరించినవాడు, తన నుండి అభిన్నమైన క్రుద్ధోల్కాది రూపముల చేత పరివేష్టితుడు, గుణపూర్ణుడు, సర్వవ్యాప్తుడు, సకలాభీష్టప్రదుడైన, అలాగే భూమిని ఉద్ధరించిన ఆ వరాహస్వామి వారిని, తదభిన్న ఆ శ్రీనివాస పరబ్రహ్మకు మనం నమస్కరించుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనం ఇప్పుడు అరణ్య పర్వ ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ విఘ్నేశ్వర ధ్యానాదులను ఆచార్యుల వారితో సహా కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి తృతీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రతిరోజు కూడా ఇదే వేదిక పైన మనం మహాభారతము, రామాయణము, భాగవతము ఇత్యాది అనేక సత్శాస్త్రాలను ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో తెలుసుకుంటూ ఉన్నాము. ఇవాళ మాఘ శుక్ల ఏకాదశి. ఏకాదశి అనగానే చాలా నియమాలు, అందులోనూ కూడా కఠోరమైన నియమాలుగా మనం భావిస్తూ ఉంటాం. కానీ ఈ ఏకాదశి గురించి అనేక పురాణాల్లో, అనేక సంహితలలో, ధర్మశాస్త్రాల్లో చాలా కొనియాడారు, చాలా స్తోత్రం చేశారు. అనగా ఏ తిథులకు లేనటువంటి గొప్ప ప్రాశస్త్యాన్ని ఈ తిథులకు, ఈ తిథికి అనగా ఏకాదశి తిథికి ఆ పరమాత్మ ప్రసాదించాడు. మనం వీటిని పురాణ ప్రకారంగా చూస్తే అనేక విషయాలు మనం తెలుసుకుంటాము. కానీ లౌకిక విషయంగా కూడా ఏకాదశి వలన ఉన్న ఉపయోగాలను చాలా అనేక విజ్ఞానవేత్తలు వారు వారి వారి ప్రవచనాల ద్వారా, వారి వారి రచన ద్వారా ప్రపంచానికి అందించారు. అందులోనూ కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు ఏకాదశి యొక్క వైశిష్ట్యాన్ని మన భారతీయులకు మాత్రమే కాదు, పాశ్చాత్యులకు కూడా ఏకాదశి యొక్క వైశిష్ట్యాన్ని వారు చెప్పారు.
వారు ఏకాదశిని ఫాస్టింగ్ డే అని పిలుస్తారు. మనం ఏదైతే ఏకాదశిని చేస్తామో అనగా ఆ రోజు ఉపవాసం చేస్తాము, నిరాహారంగా ఉంటాం కాబట్టి ఫాస్టింగ్ డే అని చెబుతూ దానిపైన 2 గ్రంథాలు, అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులోనూ కూడా గొప్పదైనటువంటి 2 గ్రంథాలు, ఫాస్టింగ్ కెన్ సేవ్ యువర్ లైఫ్ అనే ఒక గ్రంథము, అలాగే ఎఫికసీ ఆఫ్ ఫాస్టింగ్ అనే ఈ 2 గ్రంథాల ద్వారా చాలా గొప్ప గొప్ప విషయాలను తెలిపారు. అత్యంత ఆశ్చర్యమైన ఒక విషయం ఏంటంటే ఏకాదశి గురించి పరిశోధన చేసిన వారికి ఆస్కర్ అవార్డు ఇచ్చేశారు. కానీ ఏకాదశి దాన్ని పరిశోధన చేసింది వారంతా కూడా స్వబుద్ధితో చేయలేదు. వారందరూ కూడా పురాణాలను అనుసరిస్తూ వారు వారి ఏదైతే శాస్త్రీయమైనటువంటి పరిశోధనలు గావించారు. కానీ మన పురాణకర్త అయినటువంటి వేదవ్యాస వారికి ఎటువంటి మనం బిరుదును ఇవ్వలేదు, వారిని తలుచుకొని కూడా లేదు. ఇదొక ఆశ్చర్యమైనటువంటి సంగతి. అయితే ఇంకా ఈ ఏకాదశిని అనేక ప్రవాసానికి వచ్చినటువంటి ఎవరైతే ప్రవాసానికి వచ్చారో వారందరూ కూడా ఉల్లేఖిస్తూ వెళ్ళారు. ఉదాహరణకి చైనా దేశం నుండి వచ్చినటువంటి ఇత్సింగ్ అనే ఒక అతను తన ప్రవాసం గురించి, తన ప్రవాసం యొక్క అనుభవాన్ని గ్రంథంలో నిక్షిప్తం చేస్తూ ఏకాదశి దినాన్ని భారతీయులందరూ కూడా వాసుదేవ దినంగా భావిస్తూ వారందరూ కూడా ఏకాదశి దినంలో ఉపవాసం ఉండేవారు, ఎటువంటి ఆహారాన్ని నీటిని తీసుకునేవారు కాదు అని ఒక 800 సంవత్సరాల క్రితమే తను ఇటువంటి ఉల్లేఖాన్ని చేశాడు. అంటే ఆ కాలంలో ఏముండేదంటే ఏకాదశి అంటే చాలు, దేశంలో ఎవరు కూడా ఆహారాన్ని నీటిని స్వీకరించేవారు కాదు, ఎటువంటి జాతి మతాల భేదం లేదు, అందరూ కూడా ఉపవాసం చేసేవారే. ఆశ్చర్యంగా చెబుతాడు అతను తన గ్రంథంలో, అసలు ఈ ఏకాదశి ద్వారా దేశానికి ఒక గొప్ప బుషప్ అంటారు కదా, అంటే ఒక పెద్దదైనటువంటి ఆ రోజు ఖర్చు తగ్గుతుంది అని చెబుతాడు. ఏకాదశి వలన భారతదేశానికి ఎంతో వ్యయం తగ్గుతుంది. ఎందుకంటే ఆ రోజు ఎవరు భోంచేసేవారు కాదు కాబట్టి భోజనానికి కావాల్సిన లేకపోతే ఆహార పదార్థాలను అమ్మేది, వాటి రవాణా, ఇటువంటి ఏ ఖర్చులు లేవు. అందరూ కూడా వారి ఇళ్లకే పరిమితమయ్యేవారు, ఎవరు కూడా ప్రయాణాలు కూడా చేసేవారు కాదు. అతి అవసరమైతే తప్ప ప్రయాణాలు చేసేవారు, కానీ మిగతా ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేసుకునేవారు. అందరూ కూడా హరిధ్యాన తత్పరులుగా ఉండేవారు. అటువంటి గొప్పదైనటువంటి భారతదేశాన్ని నేను చూశాను అని తన గ్రంథంలో నిక్షిప్తం చేశాడు. ఈ ఎవరైతే కొన్ని పాశ్చాత్య గ్రంథాల్లో చెప్పారో వారు విజ్ఞాన సంబంధమైనటువంటి కొన్ని కారణాలని ఏకాదశి విషయానికి ఆపాదిస్తారు. అంటే ఏకాదశి చేయడం వలన విజ్ఞానపరంగా ఎటువంటి లాభాలు కలుగుతాయి అని చెబుతూ మొట్టమొదటిగా దేహం యొక్క భారం ఏదైతే ఉంటుందో, బరువు ఏదైతే ఉంటుందో అది సమతూకమైనటువంటి స్థితికి వస్తుంది. కొందరు ఎక్కువ బరువు పెరిగి ఉంటారు, కొందరు తక్కువ బరువు ఉంటారు. కానీ ఏకాదశి ఎవరైతే ఖచ్చితంగా ఆచరిస్తారో వారు సమతూకం అనగా వారి వయస్సుకి వారి ఎత్తుకి ఎంతైతే ఉంటారో అటువంటి బరువునే వారు పొందుతారు. ఇక కడుపులోని మలినాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఈ కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటుంటాం. ఒక డైట్ చార్ట్ చేసుకుని ఏ పదార్థాలని ఎటువంటి సమయంలో మనం స్వీకరించాలి, దేన్ని స్వీకరించకూడదు అని చాలా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాం. కానీ అతను వీరి గ్రంథకర్తలు వారి గ్రంథంలో చెబుతూ ఈ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో ఆ శరీరం నుండి వెళ్ళిపోతుంది కాబట్టి ఏకాదశిని ఆచరించవలసినదే. అంత మాత్రం కాదు, అందరూ కూడా వారి వయస్సు తగ్గడానికి చాలా తహతాలు పడుతూ ఉంటారు, ఎన్నో ఉపాయాలు అనుసరిస్తూ ఉంటారు. గ్రంథకర్త చెబుతాడు, మీరే సాధనాలను పాటించకండి, ఏకాదశి వ్రతాన్ని చేస్తే చాలు మీరు చిన్న వయసు వారుగా కనబడతారు మాత్రమే కాదు, మీ శరీరం యొక్క తత్వమే మారిపోతుంది, మీ శరీరం యొక్క రూపురేఖలు మారిపోతాయి, కొత్త శక్తిని శరీరం పుంజుకుంటుంది. ఎందుకంటే శరీరంలో ఉండే మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొత్త జవసత్వాలు శరీరానికి చేకూరుతాయి. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసినదే అని చెబుతాడు. అలాగే సరే, ఇన్ని కారణాలు చెబుతున్నారు కదా, ఈ కారణాల ద్వారా మనం ఏకాదశిని ఆచరించాలంటే అది తప్పు అని చెప్తుంది మన పురాణాలు. ఎందుకంటే ఒక విజ్ఞానమైన సంబంధమైన అంశాల ద్వారా ఒక వ్రతాన్ని కానీ ఉపవాసాన్ని కానీ మనం చేయకూడదు. ఎందుకంటే వేద ప్రణహితో ధర్మాలన్నీ కూడా వేదంలో చెప్పబడ్డాయి కాబట్టి అని ఆచరించాలి. దాని ద్వారా ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంది అనే భావనతో మనం ఎప్పుడు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించకూడదు. అటువంటి ఏకాదశి వ్రతం గురించి అనేక గ్రంథాలు చెప్పారు, వాటిని యథాశక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మహాభారతంలో శాంతి పర్వంలో కొన్ని మాటలను చెబుతారు.
అక్కడ చెబుతూ అహింసా సత్యవచనం దానమింద్రియ నిగ్రహ ఏతేభ్యో హి మహారాజా తపో నా నశనాత్ పరం అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని అశన వ్రతము అంటారు. అశన అంటే ఏ ఆహారాన్ని నీటిని స్వీకరించకుండా ఉండుట, ఇదొక వ్రతము. ఈ వ్రతం ఎటువంటిది అంటే అహింస అయినా, సత్యాన్ని పలకటమైన, దానము, ఇంద్రియ నిగ్రహము, ఈ అన్నిటికన్నా గొప్పదైనటువంటి వ్రతం ఏదైనా ఉందంటే అది ఏకాదశి వ్రతమే అని భీష్మాచార్యుల వారు యుధిష్ఠిరుడికి ఉపదేశిస్తారు. అలాగే ఇంద్రియాణీహ రక్షంతి స్వర్గ ధర్మాభిగుప్తయే తస్మాదర్థే చ ధర్మే చ తపో నా నశనాత్ పరం. అదేంటండి అహింస కన్నా గొప్పది ఉపవాసం ఉండటం ఎలాగా అంటే, ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు ఎలా ఉంటారంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే బయట ఎక్కడా తిరగరు, స్వామి దగ్గరే కూర్చొని ఉంటారు. అంటే అనాయాసంగానే వారు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే ఆ రోజు ఎక్కడ బయట తిరగరు కాబట్టి వారి కాలి కింద పడి చిన్న చిన్న జీవులు కూడా చనిపోవు. ప్రయత్నపూర్వకంగా ఇంకొకరిని కొట్టడం అయితే అది సాధ్యమే కాదు. ఎందుకంటే శరీరంలో శక్తి లేదు అని అనుకుంటూ ఉంటాడు, వాస్తవంగా శరీరానికి ఆ శక్తి ఉంటుంది. ఇప్పటి మన మిలిటరీ వ్యవస్థలో కూడా ఒక మాటను చెబుతారు, మీరందరూ కూడా ఎక్కడైనా యుద్ధానికి వెళ్తే కంగారు పడొద్దండి, ఎందుకంటే మన శరీరానికి ఎంత శక్తి ఉంటుంది అంటే 72 గంటల వరకు ఎటువంటి ఆహారాన్ని కానీ నీటిని కానీ తీసుకోకున్నా కూడా ప్రాణం పోదు. ఎందుకంటే యుద్ధాలకి కొన్ని రోజులు తరబడిపోతారు, వారి దగ్గర ఉన్న నిల్వ ఆహారం అది తరిగిపోవచ్చు, అప్పుడు వారు భయపడే ప్రసంగం వస్తుంది. కాబట్టి వారికి ఉన్న విషయాలను చెబుతారు. 72 గంటల వరకు మీకు ఎటువంటి ఆహారము నీరు లేకపోయినా మీ ప్రాణం పోదు. తర్వాత ఆరోగ్యం క్రమంగా క్షీణించి ప్రాణం పోవచ్చేమో కానీ 72 గంటల వరకు ఆహారము నీరు లేక ఉన్నవారికి ప్రాణాపాయం లేదు అని చెబుతారు. 72 గంటలు ఉండడం ఎక్కడ, 24 గంటలు ఉంటే చాలు ఏకాదశి వ్రతం అయిపోతుంది. అందుకోసమే చెబుతారు అహింస కన్నా గొప్పదైనటువంటి వ్రతం ఏదంటే ఏకాదశి వ్రతం. ఎందుకంటే శరీరంలో సత్వం లేదు, శక్తి లేదు అని మనిషి తను ఎటువంటి హింసా కార్యక్రమాలను చేపట్టాడు కాబట్టి అందుకోసం ఈ ఏకాదశి వ్రతం అనేది చాలా గొప్పది అని చెబుతారు. అలాగే పరమాత్మ వరాహ పురాణంలో చాతుర్మాస మహాత్మ్యంలో ఒక మాటను చెబుతారు. ప్రతి ఒక్క తిథి కూడా ఒక్కొక్క దేవతను అభిమానిగా చేస్తూ పోతాడు పరమాత్మ. ఉదాహరణకి ప్రతిపత్తి తిథిని అమావాస్య తిథిని పితృదేవతలకు, పౌర్ణమి తిథిని చంద్రుడికి, ఈ విధంగా ఇస్తూ పోయి పరమాత్మ చివరికి 3 తిథులను మాత్రం ఎవరికి ఇవ్వడట. ఆ 3 తిథులు ఏవి అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి. ఈ 3 తిథులు కూడా సాక్షాత్తు విష్ణువే దానికి అభిమాని దేవతగా ఉంటాడు. ఉంటూ ఈ ఏకాదశి నాడు ఎవరు కూడా ఎటువంటి ఏ కార్యక్రమాలు చేయొద్దు, కేవలం మత్పరంగా ఉండాలి. తత్రాభి జన్మ శతకోటిషు మత్పరత్వం అని పరమాత్మ చెబుతాడు. మీకేదైనా జన్మార్జితమైనటువంటి ఫలం దక్కాలి అంటే అది మత్పరత్వం, నాయందే మనస్సును పెట్టుట అనేది అది ఏకాదశి నాడు ఖచ్చితంగా 24 గంటలు ఆచరించవలసినదే అని పరమాత్మ చెబుతూ యో భక్తోప్యన్యదేవానాం సోపి కుర్యాదిదం వ్రతం. లేదండి మేము విష్ణుదేవతని మేము పూజించము, వేరే దేవతని మేము పూజిస్తాము అని చెప్పినా కూడా పరమాత్మ చెబుతాడు అన్యభక్తులైనప్పటికీ కూడా ఈ వ్రతాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఆచరించవలసినదే అని ఈ ఏకాదశి యొక్క వ్రతం యొక్క మహాత్మ్యాన్ని చెబుతారు. అలాగే కాత్యాయన స్మృతిలో మరొక మాటను కూడా చెబుతారు. ఏకాదశి సమం కించిత్ పాపత్రాణం న విద్యతే స్వర్గమోక్ష ప్రదాహ్యేష రాజ్యపుత్ర ప్రదాయిని సుకలత్ర ప్రదాహ్యేష శరీర ఆరోగ్యదాయిని. ఏకాదశి వ్రతం కన్నా గొప్పదైన వ్రతం ఏదీ లేదు. ఎందుకంటే స్వర్గాన్ని కాంక్షించేవారు, మోక్షం కావాలనుకున్నవారు, లేకపోతే ఐహికమైనటువంటి రాజ్యము, పుత్రులు ఇత్యాది అనగా సంతానము, లేకపోతే సుకలత్రప్రద ఎవరికైనా వివాహం కాని వారు కూడా ఏకాదశి వ్రతాన్ని భక్తితో శ్రద్ధగా ఆచరిస్తే వారికి కూడా వివాహం కలుగుతుంది. కాబట్టి శరీర ఆరోగ్యదాయిని, శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి వ్రతం కన్నా గొప్పదైనటువంటి వ్రతం ఏదీ లేదు. అంటే ఐహికంగా ఈ భూలోకంలో సుఖంగా ఉండాలన్నా కూడా ఏకాదశి వ్రతం కన్నా గొప్పదైన ఉపాయం లేదు. పైలోకాలకి వెళ్ళి అక్కడ కూడా మనం సుఖంగా ఉండాలన్నా కూడా దానికి కూడా ఏకైక ఉపాయము ఈ ఏకాదశి వ్రతమే. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరు చేశారనే విషయాన్ని కూడా పద్మపురాణంలో ఉత్తరాఖండంలో సాక్షాత్ పరమేశ్వరుడు చెబుతూ
సముద్రమథనం ఏకాదశ్యాం జాతమితి పాద్మే ఏకాదశ్యాం తు శుద్ధాయాం మధ్యమానే మహాంబుదౌ ఉపోష్య ఋషియ సర్వే జేపు శ్రీమంత్రముత్తమం కాంక్షమాణా శ్రియో జన్మ లక్ష్మీనారాయణం హరిం. సముద్రమథనం ఎప్పుడు ఆరంభమైంది అంటే ఏకాదశి నాడే ఆరంభమైంది. ఏకాదశి నాడు ఆరంభమైంది. వారందరూ కూడా ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా అందరూ కూడా పరమాత్మ యొక్క మంత్రాన్ని జపించి ఋషులు, మునులు, దేవతలు, దానవులు వీరందరూ కూడా ఉపవాసంగా ఉంటూ వారందరూ కూడా శ్రీమంత్రముత్తమం జజాప, ఆ లక్ష్మీనారాయణ మంత్రాన్ని జపాన్ని వారు జపించారు. ఆ జపం యొక్క ప్రభావం వల్లనే లక్ష్మీదేవి పుట్టింది. అంటే ఏకాదశి నాడు మీరు ఎటువంటి కోరికలు కోరుతారో, మీరు ఎటువంటి సాధనను అనగా ఎటువంటి పూజను జపాన్ని చేస్తారో మీరు కోరినటువంటి అన్ని ఫలితాలను కూడా పరమాత్మ ప్రసాదిస్తాడు. ఇదే ఒక ఉదాహరణ అని చెబుతాడు. అలాగే మహాదోషమయం చాన్నం ఏకాదశ్యాం భవేద్యతః నదాతవ్యం నభోక్తవ్యం నఘ్రాతవ్యం విశేషతః. స్మృతిముక్తావళి అనే ఒక గ్రంథంలో, సంగ్రహాత్మక గ్రంథం, అందులో సరే నేనైతే ఉపవాసం చేయను, మా ఇంట్లో వారికి నేను వండి పెడతాను అంటే అది కూడా కుదరదండి ఈ గ్రంథం. ఎందుకంటే ఏకాదశ్యాం న దాతవ్యం న భోక్తవ్యం న ఘ్రాతవ్యం. ఇంకొకరికి అన్నం ఇవ్వకూడదు, ఇంకొకరికి భోజనం చేయమని చెప్పకూడదు, నీవు భోజనం చేయకూడదు. చివరికి అన్నం అంటే అన్నం మాత్రం కాదు, వండిన పదార్థాల యొక్క అనగా ఖాద్య పదార్థాలు, తినే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి వాసన కూడా చూడకూడదు అని చెబుతారు. అందుకోసమే ఇప్పుడు ఎన్నో మఠాల్లో, మందిరాల్లో మనం ఒక సంప్రదాయాన్ని చూస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా అక్షింతలు ఇస్తూ ఉంటారు తలపైన వేసుకోవడానికి. కానీ ఏకాదశి నాడు అక్కడ ఎక్కడ కూడా అక్షింతలు ఇవ్వరు. ఏదో తీర్థప్రాశన చేస్తారు కానీ అక్కడ ప్రసాదము ఇవ్వరు, అక్షింతలు ఇవ్వరు. ఎందుకంటే ఆ రోజు బియ్యం అనేది అస్పృశ్యము, బియ్యాన్ని తాకకూడదు, దాని వాసనే చూడకూడదంటే ఇంకా దాన్ని తాకవచ్చా? అందుకోసం సర్వథా నాన్నమశ్నీయాత్ మ్రియమాణోపి వైష్ణవ మహాపద్యపి యోష్ణీయాత్ అన్నం ఏకాదశి దినే తస్యాపరాధం నసహే లక్ష్మి ఆది ప్రార్థితోపి సన్. సాక్షాత్ పరమాత్మ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ పరమాత్మే తను ధరాదేవికి, భూదేవికి ఉపదేశం చేస్తూ ఎప్పటికి కూడా ప్రాణం పోతున్నా కూడా ఏకాదశి నాడు అన్నం తినొద్దు. అన్నం అనే శబ్దానికి తర్వాత కూడా పరమాత్మే దాన్ని స్పష్టీకరిస్తాడు. మహాపద్యపి, గొప్ప గొప్ప ఆపదలు వచ్చినా కూడా, నీ ప్రాణం పోతున్నా కూడా, మ్రియమాణోపి, నీ ప్రాణం పోతున్నా కూడా అన్నానైతే నీవు స్వీకరించొద్దు. అకస్మాత్తుగా అన్నాన్ని స్వీకరిస్తే వారికి ఏదో గొప్ప గొప్ప పాపాలు వస్తాయి కదా, ఆ పాపాలని పరిహరించమని లక్ష్మీయాది దేవతలు ప్రార్థించినా కూడా నేను ఆ పాపాన్ని పరిహరించను. అంటే అన్నం ఎవరైతే స్వీకరిస్తారో వారిపైన నాకు అటువంటి ద్వేషం ఉంటుంది అని పరమాత్మ చెబుతాడు. చెబుతూ ఇటువంటి విషయాల్ని చెబుతూ, లేదంటే మేము వేరే వేరే దేవతలను పూజిస్తూ ఉంటాము, ఆయా దేవతలకు కూడా మేము అన్నాదులను ఇవ్వచ్చు కదా అంటే అందుకు కూడా ఒప్పుకోవటం లేదు. స్కంద పురాణంలో ఒక మాటను చెబుతారు. నశైవో న సౌరోవా నాశ్రమీ తీర్థసేవక యోభుంక్తే వాసరే విష్ణోః శ్వపచాద్ అధికోహి సహా. ఎవరైనా శివభక్తుడై ఉండొచ్చు అంటే ఈ మాటని చెప్పేది కూడా సాక్షాత్ పరమేశ్వరుడే. పరమశివుడు ఉమాదేవికి తను ఉపదేశం చేస్తూ నా భక్తుడైనా, లేకపోతే సౌరోవా సూర్యుని భక్తుడైనా, లేకపోతే శక్తోవా అనగా శాక్తమతాన్ని అనుసరించేవారు వారైనా సరే, ఇటువంటి ఎవరైనా సరే వారు అన్నాన్ని మాత్రం అనగా ఖాద్య పదార్థాలను ఎవరు కూడా స్వీకరించకూడదు. అలా ఎవరైనా స్వీకరిస్తే వారు శ్వపచాత్ అధికోమత, శ్వపచుడికైనా నీచుడు అని చెబుతారు. శ్వపచుడని ఎవరిని చెప్తారంటే కుక్కను దాన్ని చంపిన తర్వాత దాన్ని కపాలంలోనే దాని మాంసాన్ని వండి తినేవారిని శ్వపచుడు అంటారు. ఆ కాలంలో అటువంటి వారు ఉండేవారు. ఆ శ్వపచుల కన్నా హీనమైన వాడు ఏకాదశి నాడు భోజనం చేసినవాడు. కాబట్టి ఆ విధంగా ఎవరు కూడా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు. సరే, దీనికి ఏదైనా వయో నియమాలు ఉన్నాయా, ఎవరికైనా ఎగ్జంప్షన్స్ ఉన్నాయా అని మన ఒక ఆతృత ఉంటుంది. దానికి కూడా కాత్యాయన స్మృతిలో చెబుతూ అష్టవర్షాద్ అధికోమర్త్యః హ్యశీతి న్యూనవత్సరః ఏకాదశ్యాం ఉపవసేత్ పక్షయోరుభయోరపి. 8 సంవత్సరాల కన్నా చిన్నవారు, 80 సంవత్సరాల కన్నా పెద్దవారు వీరు మాత్రం ఏకాదశి చేయకుండా ఏదైనా స్వల్ప పదార్థాలని వారు స్వీకరిస్తే వారికి పాపం తగ్గుతుంది. పాపం లేదని చెప్పటం లేదు శాస్త్రం, స్మృతి, కాత్యాయన స్మృతి. వారికి కాస్త పాపం తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి వారు స్వీకరించవచ్చు.
సరేనండి నేను ప్రతి ఏకాదశి చేస్తూనే ఉన్నాను, ఏదో ఒక ఏకాదశి వదిలేశాను, దానివల్ల నాకు ఏదైనా పాపం రాకుండా ఉంటుందా? ఎందుకంటే నా జీవితంలో ఒక 1000 ఏకాదశి చేశాను, ఒక ఏకాదశి మాత్రమే వదిలేశాను అని అనుకునేవారు కూడా కొందరు ఉంటారు. వారికి వరాహ పురాణం ఈ విధంగా చెబుతోంది, ఏకదాపి చ యోహన్యాత్ వ్రతమేతం నరాధమః సకల్పమాత్రం నరకే రౌరవే పతతి ధ్రువం. తన జీవితకాలంలో ఎన్నో ఏకాదశులు చేసి ఒక ఏకాదశిని కూడా చేయనివాడు ఎవరైతే ఉంటాడో వారు కల్పమాత్రం, ఒక కల్పము అనగా 71,000 మహాయుగాలైతే ఒక కల్పము ఉంటారు. అటువంటి కల్పం వరకు కూడా రౌరవం అనే నరకంలో ఉంటాడు. కాబట్టి ఇటువంటి రౌరవ నరకానికి భయపడైనా మీరు ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించండి. సరే, ఇప్పుడే చెప్పారు కదా, ఎవరైనా అశక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏకాదశి ఎగ్జంప్షన్ ఇచ్చారని. అశక్తులు వారు ఏ పదార్థాలను స్వీకరించవచ్చు అనే విషయాన్ని కూడా పద్మపురాణంలో చెబుతూ, ఖర్జూరం నారికేళం చ ప్రియల పనసాదికం ఆమ్రం చ కదలీ ద్రాక్ష క్షీరం దధి ఘృతం తత అనిషిద్ధాని మూలాని తథా కందాదికం చేయత వినోదకేన యత్పక్వం ధాన్యం యచ్చ ఘృతాదిన ఏతాని ఫలసంజ్ఞాని యోత్తశక్తో దినే మమ పాదశోష్ణాది యస్య యస్త తృప్తేహే సంపూర్ణం తత్ఫలం లభేత్. ఎవరైతే అశక్తులై ఉంటారో వారికి ఒక ఎండు ఖర్జూరాన్ని ఇవ్వమంటోంది పద్మపురాణం. ఎండు ఖర్జూరాన్ని స్వీకరించి ఒక గ్లాస్ నీళ్లు తాగితే చాలు, ఒకరోజు కాదు 2 రోజులు ఉపవాసం ఉండొచ్చు. ఇది మన అందరి అనుభవ సిద్ధమే. కావాలంటే ఎవరైనా ప్రయత్నం కూడా చేయొచ్చు. రాత్రిపూట ఒక ఎండు ఖర్జూరాన్ని స్వీకరించి ఒక గ్లాస్ నీళ్లు తాగితే మరుసటి రోజు మీకు ఆకలే కాదు, శరీరానికి ఇంకా శక్తి కూడా ఉంటుంది. అటువంటి ఖర్జూర ఫలాన్ని స్వీకరించండి. లేకపోతే కొబ్బరి చిప్పని కానీ, లేకపోతే పనస పండు, లేకపోతే మామిడి పండు, లేకపోతే మామిడి పండు, ద్రాక్ష, అనిషిద్ధమైనటువంటి కందమూలాలు, అలాగే నీళ్లు లేకుండా పక్వమైనటువంటి పదార్థాలు, అన్నం మాత్రం కాదు, నీరు లేకుండా పక్వమైనటువంటి కొన్ని పదార్థాలు, అలాగే వీటిని ఫలం అంటారు. వీటిని కూడా ఎంత స్వీకరించాలి? సరే, ఒక డజన్ అరటిపండ్లు తింటా అంటే దాన్ని కూడా ఒప్పుకోవచ్చు శాస్త్రం. మనం రోజు ఎంతైతే ఆహారాన్ని స్వీకరిస్తామో దానిలో పావు భాగం మాత్రమే స్వీకరించాలి. 71% వదిలేయాలి. పావు భాగం యొక్క ఆహారాన్ని ఒక్కసారి మాత్రమే, అది కూడా అనగా ఉదయం ఒక పావు భాగము, మధ్యాహ్నం ఒక పావు భాగము, రాత్రి ఒక పావు భాగం కాదు, ఒక్కసారి మాత్రమే. రోజుకొక మనం ఆహారాన్ని, ఒక పూట ఆహారాన్ని స్వీకరించే పదార్థం యొక్క క్వాంటిటీ ఎంతైతే ఉంటుందో అందులో ఒక పావు భాగాన్ని స్వీకరిస్తే మాత్రం వారికి కూడా కొంత పుణ్యం అయితే వస్తుంది అని చెబుతోంది శాస్త్రం. అలాగే వరాహ పురాణంలో మరొక ఎగ్జంప్షన్ చెబుతారు. యద్యశక్తోతి వేలం స్యాత్ ఉపవాస కృతౌ నరః గర్భిణీ సూతికా బాలాః తీర్థయాత్రా కృతశ్రమః సపాదమాత్రం కుర్వీత తృప్త్యర్థం ఫలభక్షణం. కొందరున్నారు వీరు ఫలాలను స్వీకరించవచ్చు. ఎవరి వారు ఉంటే గర్భిణీ, మొట్టమొదటిగా గర్భిణీ స్త్రీలు, అలాగే సూతిక బాలింత స్త్రీలు, చిన్నపిల్లలు అనగా 8 సంవత్సరాల కన్నా చిన్నవారు, తీర్థయాత్రా కృతశ్రమః. ఇది మన విషయం కాదు, ఎందుకంటే పూర్వకాలంలో తీర్థయాత్రలకు ఎలా వెళ్ళేవారంటే నడుచుకుంటూ వెళ్ళేవారు. ఆ కాలంలో ఒకసారి కాశీకి వెళ్తే తిరిగి వస్తారో లేదో తెలియదనేవారు, ఒక నానుడి ఉండేది. ఎందుకంటే మధ్యలో అడవిలో ఏదో సింహాల బారిన పడి చనిపోయేవారు. అలాగా కొన్ని నెలల తరబడి నడుస్తూ తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన వారు అనగా అధికమైనటువంటి శ్రమను పొందినవారు వీరందరూ కూడా తృప్త్యర్థం ఫలభక్షం సపాదమాత్రం కుర్వీత, పావుభాగం యొక్క ఆహారాన్ని స్వీకరిస్తే వారికి కూడా కొంత ఏకాదశి ఫలమైతే వస్తుంది అని చెబుతారు. సరే, ఏ పదార్థాలను స్వీకరించకూడదు అంటే సర్వథా నాన్నమశ్నీయాత్ మ్రియమాణోపి హరేర్దినే మహాపద్యపి యోష్ణీయాత్ అన్నమేకాదశి దినే తస్యాపరాధం న సహే లక్ష్మీ ఆది ప్రార్థితోపి సన్. కొందరు అంటూ ఉంటారు, లేదు నేను బియ్యం తినను, కానీ ఆ బియ్యాన్ని పగలగొడితే నూక బియ్యం అయిపోతుంది కదా, దాన్ని స్వీకరిస్తామని కొందరు అలాగే దాన్ని తింటూ ఉంటారు. కానీ స్పష్టంగా వరాహ పురాణం చెబుతోంది సర్వథా నాన్నమశ్నీయాత్, ఆ అన్నం కానీ అన్నం యొక్క పిండి పదార్థాలు కానీ వాటిని ఎప్పటికి కూడా తినకూడదు. సరే, అకస్మాత్తుగా మేము తింటే పాపం వస్తుంది కదా, ఆ పాపానికి ఏదైనా ఒక స్కేల్ ఉందా, దానికి ఒక క్వాంటిటీ చెప్పగలమా అంటే అందుకు సనత్ కుమార సంహితలో ఒక మాటను చెబుతారు. నిష్కృతిర్ మద్యపస్యోక్త ధర్మశాస్త్రే మనీషిభిః ఏకాదశ్యన్య కామస్య నిష్కృతి క్వాపినోదిత. ఎవరైనా మద్యాన్ని స్వీకరించాడు, వారికి ధర్మశాస్త్రంలో కొన్ని ప్రాయశ్చిత్తాలు చెప్పారు. ఏదో అది స్వీకరించి ఈ హోమం చేయి, ఇది చేయి, ఈ దానం చేయమని. కానీ
ఏకాదశి నాడు ఎవరైతే అన్నాన్ని స్వీకరించాడో వారికి నిష్కృతి లేదు, ప్రాయశ్చిత్తం లేదు. అనగా వారు మనం చెప్పలేనటువంటి మన కొలమానానికి అందనటువంటి పాపాన్ని వారు చేసినట్టు. మద్యపానాత్ మునిశ్రేష్ఠ పాతైవ నరకం వ్రజేత్ ఏకాదశ్యన్న కామస్తు పితృభిస్ సహ మజ్జతి. సరే నేను చేయను, కానీ నేను చేయకపోవడం వలన నాకొక్కడికే నష్టం కాదు. ఎవరైతే మద్యాన్ని స్వీకరిస్తాడో ఆ మద్యం స్వీకరించడం వలన వచ్చే పాపం వాడికి మాత్రమే. కానీ ఏకాదశి నాడు ఎవరైతే అన్నాన్ని స్వీకరిస్తాడో, ఎవరైతే తింటాడో వాడికి మాత్రం వాడు పితృదేవతలతో సహా, అనగా వారి తల్లి తండ్రి అందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి తల్లి తండ్రి పైన ప్రేమ కోసమైనా, వారు నరకానికి వెళ్ళకూడదని మనం ఎన్నెన్నో శుభకార్యాలు చేస్తూ ఉంటాం, వారిపైన ప్రేమ కోసమైనా నీవు ఏకాదశి వ్రతాన్ని చేయమని చెబుతారు. అలాగే ఇంతదాకా కూడా అన్నం అని అన్నారు. అన్నం అంటే ఏమి అనే విషయాన్ని వరాహ పురాణంలో చెబుతూ, తండులో అగ్న్యంబు సంయోగ పిష్టం లవణయోగత ఫలం త్రితయ సంయోగాత్ అన్నం భవతి తక్షణ. ఏదైతే ధాన్యం ఉంటుందో ఆ ధాన్యానికి మనం ధాన్యాన్ని తడిపి దానికి ఒకసారి అగ్నిస్పర్శ చేస్తే అది కూడా అన్నం సమానమే. అలాగే పిష్టం లవణయోగత, పిండి ఉంటుంది, పిండికి ఉప్పు కలిపితే అది కూడా అన్నం అయిపోతుంది. లేకపోతే ఏ పదార్థాన్నైనా దానికి ఉప్పును కలిపి దాన్ని వేడి చేసినా అది కూడా అన్నం అయిపోతుంది. అటువంటి పదార్థాలను స్వీకరించకూడదు. ఫలం త్రితయ సంయోగా, అలాగే 3 రకాలైనటువంటి ఫలాలని, 3 రకాల ఫలాలను స్వీకరిస్తే అది కూడా అన్నం సమానమే. అందుకోసం 1 లేకపోతే 2 ఫలాలనే, 2 రకాల ఫలాలనే ఒక్కొక్కటిగా మాత్రమే స్వీకరించాలి. అంటే ఒక పనస పండు తింటామంటే కుదరదు, అది కూడా చిన్నదై ఉండాలి, ఒకసారి మనం మింగెట్టుగా ఉండాలని శాస్త్రం చెబుతుంది. అలాగే ఇంకొన్ని ఒక లిస్ట్ ఇస్తుంది శాస్త్రం కూడా. మాషం చ లవణం మాంసం యోష్ణీయాత్ తిలమాత్రత ఏకాదశ్యాం తతస్సర్వం వ్రతం నిష్ఫలతాం వ్రజేత్. ఏదో తీర్థం స్వీకరిస్తుంటారు, లేకపోతే అకస్మాత్తుగా మన నోట్లో ఏదో ఒక పదార్థం పడింది, దాన్ని అలాగే మింగేశాం. ఉదాహరణకి అలా వెళ్తున్నాము, ఒక నువ్వుల గింజ మన నోట్లో పడింది, ఒక చిన్న నువ్వుల గింజ అని కదా అని మనం అలాగే మింగేశాం. దానివల్ల ఎంత పాపం ఉంటే, మాషం లవణం మాంసం తిలమాత్రత, ఒక నువ్వు గింజంతైనా ఏ పదార్థాన్నైనా స్వీకరిస్తే ఆ వ్రతం చేయనట్టే. అంటే ఇంత కాదు అంత కాదు, ఏ పదార్థాన్ని కొంత ప్రమాణంలో కూడా ఎవరూ స్వీకరించకూడదు. అలా స్వీకరిస్తే ఏకాదశి వ్రతం చేసినట్టే కాదు అని కూడా మనకు చెబుతున్నాయి. సరే, కొందరుంటారు, పైన చెప్పారు కదా తీర్థయాత్ర కుతశ్రమ అని, అంటే తీర్థయాత్రలకు వెళ్ళొచ్చాము, నేను తీర్థయాత్రలకు వెళ్ళొచ్చానండి కాబట్టి వచ్చిన రోజే ఏకాదశి, ఆ రోజు తినేసాము అని. వాడు ఎలా వెళ్ళొచ్చింటా అంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చి ఉంటాడు, అంటే ఇలా 1 గంటలో వెళ్ళి మరొక గంటలో వచ్చేసి ఉంటాడు. అటువంటి వారు తినొచ్చా? అటువంటి వారు తింటే ఏమవుతుంది అనే విషయాన్ని వరాహ పురాణాలు చెబుతూ, ఫలహారంతో యో కుర్యాత్ శక్తోపి హరద్దినే నమస్కారాయుతం తస్య ప్రాయశ్చిత్తం ప్రకీర్తితం. తనకు శక్తి ఉన్నప్పటికీ కూడా అలాగే ఊరికనేదో నాటకాలు చేస్తూ వారు ఏకాదశి నాడు ఏదైనా ఫలహారాన్ని ఆహారాన్ని స్వీకరిస్తే వారికి ప్రాయశ్చిత్తంగా అయూత నమస్కారాలు, అనగా 10,000 ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. ఏదో చిన్న మందిరానికి కాదు, పెద్దదైనటువంటి స్వయం వ్యక్త క్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఏదైతే పెద్ద ప్రాసాదం ఏదైతే ఉంటుందో, పెద్ద గోపురము అంటే కొన్ని కిలోమీటర్లు ఉండొచ్చు, దాని ప్రాయశః దాని డయామీటర్ అంటారు కదా, రేడియస్ డయామీటర్, అంత పెద్ద గుడలకు 10,000 ప్రదక్షిణ నమస్కారాలు చేస్తే గాని వాడి పాపం నిష్కృతి కాదు. అజ్ఞానాద్వా ప్రమాదాద్వా యోష్ణ్యాప్యన్నం హరేర్దినే నమస్కారస్య లక్ష్యం తత్ ప్రాయశ్చిత్తం ప్రకీర్తితం దశగావోథవా దేయాః ప్రాజాపత్యాని వా దశ. నేనన్ని ప్రదక్షిణలు చేయలేనుంటే 1,00,000 నమస్కారాలు చేయమని శాస్త్రం చెబుతుంది. అది కూడా చేయలేని వారు కొందరు ఉంటారు. అటువంటి వారు ఏం చేయాలంటే దశగావః 10 ఆవులను దానం చేయాలి. అంటే మనం ఎన్ని ఏకాదశులను వదిలేసాము, ఆ అన్ని ఏకాదశులకు మనం ఎన్ని వేల గోవులను దానం చేయాలి. ఇది తలుచుకుంటేనే కాస్త భయం వేస్తుంది. అందుకోసం ఏకాదశి వ్రతాన్ని చేయవలసిందే. ఇంకొందరు ఉంటారు, వారు చెప్తారు, లేదండి మేము మైలలో ఉన్నాము, మైలలో ఉన్నప్పుడు ఏ వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు కాబట్టి మేము చేయము అని అంటుంటారు. వారికి కూడా స్మృతి చెబుతోంది. అంటే మనము ఎన్ని ద్వారాలు వెతుకుతుంటామో అన్ని ద్వారాలను కూడా శాస్త్రం క్లోజ్ చేస్తూ ఉంది. తప్పించుకునేవాడు ద్వారాలు వెతుకుతూ ఉంటాడు. అలాగే సూతకే మృతకే వాపి ఏకాదశ్యాం నభోజనం కుర్యాద్రజో దర్శనేపి నారీ వాపి నరోపిపా.
ఏదైనా మృతాశౌచమైన లేకపోతే జాతాశౌచమైన వీరు కూడా, అలాగే స్త్రీ రజస్వల అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఏకాదశి నాడు అన్నాన్ని ఖచ్చితంగా స్వీకరించకూడదు. ఇంకొక ప్రవాదం ఏంటంటే శుక్లపక్ష ఏకాదశి వ్రతాన్ని చేయాలి, కృష్ణపక్ష ఏకాదశి వ్రతాన్ని చేయకపోయినా పర్వాలేదు అని మరొక మాట ఉంది. అందుకు కృష్ణామృత మహారణము అనే ఒక గ్రంథంలో గ్రంథకర్త చెబుతూ, ఏకాదశ్యాం తు యో భుంక్తే మోహేనావృత చేతసః శుక్లాయామథ కృష్ణాయాం నిరయం యాతి సద్ధ్రువం. కింద ఇంకొక మాటను కూడా చెబుతారు, యథా గౌర్నైవ హంతవ్య శుక్లా కృష్ణేతి భామిని ఏకాదశ్యా నభుంజీత పక్షయోర్భయోరపి. శాస్త్రంలో ధర్మవాక్యం మనకు చెబుతోంది. అదేంటంటే గౌర్ నహంతవ్య, ఎప్పటికి కూడా గోహత్యను చేయవద్దు అని శాస్త్రం మనకు చెబుతోంది. అంటే గోహత్య మహాపాతకం. లేదంటే మనం తెల్లటి గోవుని చంపము, నల్లటి గోవుని చంపుతాం మనం ఎప్పుడైనా అనుకుంటామా? అదేవిధంగానే శుక్ల ఏకాదశి అయినా కృష్ణ ఏకాదశి అయినా అన్ని ఏకాదశులను కూడా ఖచ్చితంగా ఆచరించవలసినదే అని మనకు శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ఇటువంటి ఉపవాస వ్రతాన్ని అందరూ కూడా చేయవలసినదే. సరే, ఉపవాసం అని అంటూ ఉంటాము. ఈ ఉపవాసం యొక్క నిర్దిష్టమైనటువంటి నిర్వచనం, దీనికి ఏదైనా స్పష్టమైన అర్థం ఉన్నదా అంటే అందుకు విష్ణు ధర్మోత్తర పురాణం, ఆ పురాణంలో ఒక మాటను చెబుతూ, ఉపావృత్తస్తు పాపేభ్యః యస్తు వాసో గుణైస్సహ ఉపవాస సవిజ్ఞేయ సర్వభోగ వివర్జితః. ఉపవాసం అంటే ఆహారాన్ని నీటిని స్వీకరించకుండా ఉండటం, దీన్ని ఉపవాసం అన్నారు. ఉపవాసం అనే పదానికి స్పష్టమైన అర్థం ఏంటంటే ఉపావృత్తస్తు పాపేభ్యః, పాపం నుండి దూరంగా ఉండటము. అలాగే యస్తు వాసో గుణైస్సహ, ఉపవాసము రెండున్నాయి. అందులో ఉప అంటే పాపం నుండి దూరంగా ఉండటము, వాసము అంటే గుణముల నుండి దగ్గరగా ఉండటము. దీన్ని ఉపవాసం అంటారు. అంటే ఆ రోజు వేరే ఏదీ లేదు. గుణం అంటే ఒకే ఒకటి, అది పరమాత్మ చింతన, పరమాత్మ స్మరణ, పరమాత్మ ధ్యానం. ఇదే అటువంటి సద్గుణము, అదే ఒక గుణము. ఆ గుణం దగ్గర మాత్రమే ఉండాలి. దాని దగ్గర ఉన్నవారికి, ప్రామాణికంగా ఉన్నవారికి ఆకలి దప్పికానే ఉండదు. కాబట్టి అటువంటి ఉపవాసాన్నే అందరూ కూడా చేయవలసినదే అనే విషయాన్ని ఈ స్మృత్యాదుల్లో చెబుతారు. ఈ ఉపవాసాన్ని కూడా ఏకాదశ్యాది ఉపవాసాలను సరిగ్గా తిథిని చూసుకునే మనం ఉపవాసం చేయాలి అని చెబుతారు. ఎందుకంటే యాజ్ఞవల్క్య సంహితలో ఒక మాటను చెబుతారు, అకస్మాత్తుగా సరైన తిథిని కాకుండా ఎప్పుడో మనం ఏకాదశి వ్రతాన్ని చేస్తాము, నాకేదో ఆ రోజు అనుకూలం కాలేదు కాబట్టి నేను ద్వాదశినో అమావాస్య నాడో నేను ఉపవాసం చేస్తానంటే కుదరదని చెబుతోంది శాస్త్రం. ఎందుకంటే దశమి శేష సంయుక్త గాంధార్యా సముపోషిత తస్యా పుత్రశతం నష్టం తస్మాత్ తాం పరివర్జయే. గాంధారీదేవికి ఎంత పుత్రశోకం అంటే 100 మంది పుత్రులు అందరూ కూడా చనిపోయారు యుద్ధంలో, భీముని చేతిలో. ఎందుకు చనిపోయారంటే వారు చేసినటువంటి అధర్మాదులు ఇత్యాదులు కారణమే. కానీ మరొక పాపం చేసిందట గాంధారి. అదేమిటంటే ఏ రోజైతే దశమి ఉందో ఆ రోజే ఏకాదశిని ఆచరించిందట. తెలుసో తెలియకో మనకు తెలియదు, కానీ తెలుసో తెలియకనో ఏకాదశి కాని రోజు తను ఏకాదశి ఉపవాసాన్ని చేసింది. కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగానే ఆవిడ యొక్క 100 మంది కుమారులు అందరూ కూడా చనిపోయారు అనే విషయాన్ని ఈ స్మృతులు చెప్పాయి. అలాగే భవిష్యోత్తర పురాణంలో ఇవాళ ఏదైతే జయ అనే ఏకాదశి ఉందో ఈ జయ ఏకాదశి యొక్క మాహాత్మ్యాన్ని కూడా చెబుతారు. పూర్వం ఇంద్రుని యొక్క ఆస్థానము, అందులో పుష్పవంతి అలాగే మాల్యవంతుడు అనే గంధర్వుల యొక్క జంట వీరిద్దరు కూడా నృత్య సేవని చేస్తున్నారు. వారు నృత్యం చేసే సమయంలో ఇంద్రాదులు అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. కానీ వీరిద్దరూ ఎక్కువ అనురాగంతో వారిద్దరి యొక్క ప్రేమ భావంలో మునిగిపోయి అక్కడ తాళానికి అనుగుణంగా కాకుండా వారు నృత్యం చేశారట. ఇంద్రుడి కోపం వచ్చి వీరిద్దరు కూడా పిశాచులుగా హిమాలయంలో పుట్టండి అని శపించాడట. శపించిన వారు వెంటనే హిమాలయ వచ్చేశారు, హిమాలయ పర్వతాలకి వచ్చి అక్కడే పిశాచులుగా ఉండిపోయారు. సరిగ్గా ఒకరోజు వారికి ఉదయం నుండి కూడా ఎటువంటి ఆహారం దొరకలేదు. రాత్రి దాకా వేచి చూశారు, ఆహారం దొరకలేదు. ఉదయం ఆహారం లేదు కాబట్టి రాత్రి ఆకలిగా అలాగే జాగరణతో ఉన్నారు. వారికి తెలుసో తెలియకో పరమాత్మ యొక్క స్మరణం చేశారు. చేసిన యొక్క ఆ రోజే సరిగ్గా ఈ ఏకాదశి అనగా మాఘ శుక్ల ఏకాదశి. అప్రయత్నంగా, వారికి తెలియదు ఏకాదశి అని, కానీ అప్రయత్నంగా వారు ఏకాదశి ఉపవాసాన్ని చేశారు. అప్రయత్నంగానే వారు ఏకాదశి జాగరణ చేశారు. కాబట్టి ఆ పుణ్యం యొక్క ప్రభావంతో వారిద్దరు కూడా వారి గంధర్వ పదవిని పునః పొందారు అనే విషయాన్ని కూడా భవిష్యోత్తర పురాణంలో చెబుతున్నారు. కాబట్టి మనమందరం కూడా ఇన్ని రోజులు ఎన్నో ఏకాదశులు వదిలి ఉండొచ్చు,
వాటి చింతను వదిలేసి మనకు తర్వాత రాబోయేటువంటి ఏకాదశి యొక్క మాహాత్మ్యాన్ని మనం తెలుసుకుంటూ మన శక్తి కొలది అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దామని చెప్పుకుంటూ ఇక మనం ఆచార్యుల వారి ద్వారా సూర్య స్తోత్రం యొక్క పారాయణాన్ని నిర్వహించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తృతీయాధ్యాయే సూర్యస్తోత్రం భౌమ్య ఉవాచ సూర్యోర్యమా భగస్త్వష్ట ఉషార్కః సవితా పూషార్కః సవితా రవిః గభస్తిమానజః కాలః మృత్యుర్ధాతా ప్రభాకరః పృథివ్యాపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణం సోమో బృహస్పతిః శుక్రః బుధోంగారక ఏవ చ ఇంద్రో వివస్వాన్ దీప్తాంశుః శుచిశౌరీ శనైశ్చరః బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వైశ్రవణో యమః వైద్యుతో జాఠరశ్చాగ్నిః ఐంధనస్తేజసాం పతిః ధర్మధ్వజో వేదకర్తా వేదాంగో వేదవాహనః త్రేతాద్వాపరశ్చ కలిః సర్వమలాశ్రయः కళాకాష్ఠా ముహూర్తాశ్చ శపాయామస్తథా క్షణః సంవత్సరకరోష్వత్థః కాలచక్రో విభావసుః పురుషः శాశ్వతో యోగి వ్యక్తావ్యక్తः సనాతనః కాలాధ్యక్షः ప్రజాధ్యక్షः విశ్వకర్మా తమోనుదః వరుణः సాగరోంశుశ్చ జీమూతో జీవనోరిహ భూతాశ్రయో భూతపతిః సర్వలోక నమస్కృతః స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యాదిరలోలుపః అనంతః కపిలో భానుః కామదః సర్వతోముఖః జయో విశాలో వరదః సర్వధాతు నిషేచితా మనస్సువర్ణో భూతాదిః శీఘ్రగః ప్రాణధారకః ధన్వంతరిర్ధూమకేతుః ఆదిదేవోదితే సుతః ద్వాదశాత్మారవిందాక్షः పితామాతా పితామహः స్వర్గద్వార ప్రజాద్వారం
द्वारं प्रजाद्वारं मोक्षद्वारं त्रिविष्टपम् मोक्षद्वारं त्रिविष्टपम् देहकर्ता प्रशान्तात्मा देहकर्ता प्रशान्तात्मा विश्वात्मा विश्वतो मुखः विश्वात्मा विश्वतो मुखः चराचरात्मा सूक्ष्मात्मा चराचरात्मा सूक्ष्मात्मा मैत्रेयः करुणान्वितः मैत्रेयः करुणान्वितः एतद्वै कीर्तनीयस्य एतद्वै कीर्तनीयस्य सूर्यस्यामिततेजसः सूर्यस्यामिततेजसः नामाष्टकशतकं चेदम् नामाष्टशतकं चेदम् प्रोक्तमेतत् स्वयंभुवा प्रोक्तमेतत् स्वयंभुवा सुरगणपितृयक्षसेवितं हि सुरगणपितृयक्षसेवितं हि असुरनिशाचरसिद्धवन्दितम् असुरनिशाचरसिद्धवन्दितम् वरकनकहुताशनप्रभम् वरकनकहुताशनप्रभम् प्रणिपतोऽस्मि हितया भास्करम् प्रणिपतितोऽस्मि हिताय भास्करम् सूर्योदये यः सूर्योदये यः सुसमोहितः पठेत् सुसमाहितः पठेत् सपुत्रधारान् सपुत्रधारान् धररत्नसञ्चयान् धररत्नसञ्चयान् लभेत जातिस्मरताम् लभेत जातिस्मरताम् नरः सदा नरः सदा धृतिं च मेधां च धृतिं च मेधां च सविन्दते पुमान् सविन्दते पुमान् इमं स्तवम् देववरस्य यो नरः देववरस्य यो नरः प्रकीर्तयेच्छु प्रकीर्तयेत् शुचिमानसमाहिताः शुचिसुमनः समाहितः विमुच्यते विमुच्यते शोकदवाग्निसागरात् शोकदवाग्निसागरात् लभेत कामान् लभेत कामान् मनसा यथेप्सितान् मनसा यथेप्सितान् वैशम्पायन उवाच वैशम्पायन उवाच एव मुक्तस्तु धौम्येन एव मुक्तस्तु धौम्येन तत्कालसदृशं वचः तत्कालसदृशं वचः विप्रत्यागसमाधिस्तः विप्रत्यागसमाधिस्तः संयता धर्मराजो विशुद्धात्मा धर्मराजो विशुद्धात्मा तप आतिष्ठदुत्तमम् तप आतिष्ठदुत्तमम् पुष्पोपहारैर्बलिभिः पुष्पोपहारैर्बलिभिः अर्चयित्वा दिवाकरम् अर्चयित्वा दिवाकरम् सोवहाख्याजलं राजा सोवगाह्यजलं राजा देवस्याभिमुखो भवेत् देवस्याभिमुखो भवत् योगमास्थाय धर्मात्मा योगमास्थाय धर्मात्मा वायुभक्षो जितेन्द्रियः वायुभक्षो जितेन्द्रियः गाङ्गेयं वार्युपस्पृश्य गाङ्गेयं वार्युपस्पृश्य प्राणायामेन तस्थिवान् प्राणायामेन तस्थिवान् शुचिः प्रयतवाग्भूत्वा शुचिः प्रयगवाग्भूत्वा स्तोत्रमारब्धवांस्ततः स्तोत्रमारब्धवांस्ततः इति श्रीमन्महाभारते श्रीमन्महाभारते अरण्यपर्वणि अरण्यपर्वणि काम्यकवनप्रवेशे काम्यकवनप्रवेशे तृतीयाध्याये तृतीयाध्याये 20 श्लोकाः 20 శ్లోకాः మహాభారతంలోని ధర్మరాజు చేసినటువంటి సూర్యస్తుతిని అందులోని 20 శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు సంగీత విద్వాంసులైన శ్రీమాన్ ఉదయ్ భాస్కర్ గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మనం కూడా యథాశక్తిగా ఆ గోవిందనామ స్మరణ చేస్తూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం.
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.